ఢిల్లీ, భోపాల్, ముంబై, చండీగఢ్, పుదుచ్చేరిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా పరిశోధన సంస్థలు ఉన్నాయి. దేశ రాజధానిలో సఫ్టర్ంగ్ ఆస్పత్రి 1942 నుంచి పనిచేస్తోంది. ఏటా 10 లక్షల మంది వరకు రోగులకు ఓపీ విభాగంలో సేవలు అందిస్తారక్కడ. అటువంటి 13 ప్రసిద్ధ వైద్య సంస్థల్లో మందుల చీటీలు ఎలా రాసిస్తున్నారో నిశితంగా పరిశీలించిన ఐసీఎంఆర్, భారత వైద్య పరిశోధన మండలి, దిగ్భ్రాంతపరచే యథార్థాలను తాజాగా వెల్లడించింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఫిబ్రవరి 2024 సంచికలో వాటిని క్రోడీకరించింది. ఆయా విఖ్యాత సంస్థల్లో 45% దాకా వైద్యుల ప్రిస్క్రిప్షన్లు అసంపూర్ణంగా అసంబద్ధంగా ఉన్నాయని ఐసీఎంఆర్ అధ్యయనం నిగ్గుతేల్చింది. ఆ మందుల చీటీలు రాసిచ్చినవారు కనిష్టంగా 4 ఏళ్లు, గరిష్టంగా 18 సంవత్సరాల అనుభవం గడించిన వైద్య పుంగవులని తెలిసాక ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణంగా కొద్దిపాటి వైద్య పరిజ్ఞానం కలిగిన ఎవరికైనా రోగికి ఫలానా రకం మందులు సరిపడతాయో లేదో కనుక్కోవాలని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలర్జీ కారకాలను దూరం పెట్టాలని, వయసును రోగతీవ్రతను బట్టి మందు మోతాదు సూచించాలని డాక్టర్లకు తెలిసి ఉండాలి. ఆ జాగ్రత్తలన్నీ గాలికుదిలేస్తే అనూహ్యరీతిలో ఔషధాలు వికటించవచ్చు. ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడేస్తే సూక్ష్మక్రిములు వ్యాధి నిరోధకతను పెంచుకునే ముప్పుంది. రోగమొకటి చికిత్స మరొకటి చందంగా మందులు వేసుకుంటే మరింతకాలం ఆస్పత్రిలోనే గడపాల్సి రావచ్చు. తద్వారా చికిత్స వ్యయం తడిసి మోపెడైతే ఆ కుటుంబం పైన ఆది విపరీత వ్యయభారమే. ఇటువంటి ఉత్పాతాలు సంభవించే ప్రమాదం అగ్రశ్రేణి వైద్య చికిత్సాలయాల్లోనే ఇంతగా ఉందంటే దేశంలోని తక్కిన స్త్రీ ప్రాంతాల్లో దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? కాంపౌండర్లు, నర్సులు సైతం డాక్టర్ల శస్త్రచికిత్సలు అమాయక వెలగబెట్టి రోగుల ప్రాణాలను కబళించిన ఉదంతాలకు ఇక్కడ కొదవలేదు. నకిలీ డాక్టర్లకిక భయసంకోచాలేమిటి? అందుకనే అనుమతులు లేని క్లినిక్కులు, డూప్లికేటు వైద్యుల బరితెగింపు ఘటనలు తరచూ పత్రికలకు ఎక్కుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ విభాగం డీసీఏ ఇటీవలే ప్రకటించింది. ఎంచబోతే మంచమంతా కంతలేనన్న సామెత చందంగా తరతమ భేదాలతో తక్కిన రాష్ట్రాల్లోనూ అటువంటి కేటుగాళ్ల ఊరవడి. చికిత్స పేరిట రోగులకు అదనపు సమస్యలు వాటిల్లజేసినా వారి అర్ధాంతర మరణానికి కారకులైన ఆ డాక్టర్లది ఖచ్చితంగా నేరపూరిత నిర్లక్ష్యమే. ఈ అంశానికి సంబంధించి ఇటీవలి కాలంలో కేంద్రం కొంత ఉదార వైఖరి కనబరచింది. ఐపీసీ, భారత శిక్షాస్మృతి ప్రకారం నిర్లక్ష్యంతో ఎవరి చావుకైనా కారణమైతే అది శిక్షార్హ నేరం. 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేవారు. ఐఎంఏ, భారత వైద్య సంఘం అభ్యర్థన మేరకు కఠిన వైఖరిని సడలిస్తామంటూ భారతీయ న్యాయ సంహితలోని క్లాంజ్ 106 పేరిట గరిష్టంగా 2 ఏళ్ల వరకు కారాగారవాసాన్ని, జరిమానాను కేంద్రం ప్రతిపాదించింది. దాన్ని బెయిలబుల్ నేరంగానూ సవరించారు. ఒక్క ముక్కలో నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడిన వైద్యులకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ప్రసాదించారు. ఆ ఔదార్యం దుర్వినియోగమైతే నిస్సహాయ బాధిత కుటుంబాలకేదీ రక్ష్మ గుణశీలత లేని జ్ఞానం, మానవీయత లేని శాస్త్రవిజ్ఞానం, నైతికత లేని వ్యాపారం, జాతిపిత ప్రస్తావించిన సప్త మహాపాతకాల్లో అంతర్భాగాలు. ఆ లక్షణాలు ప్రస్ఫుటమవుతున్న భారత వైద్యరంగ అవ్యవస్థను సరిదిద్దడానికి గరళ వైద్యం తప్పనిసరి. స్వస్థత చేకూర్చాల్సిన వైద్యరంగానికే సుస్థి చేస్తే అభాగ్య రోగులు ఏమైపోవాలి? కడుపులో నొప్పి అంటే జ్వరానికి మందులిచ్చాడు. నిజంగా చదివే పాసయ్యాడంటావా? పైగా గోడకు గోల్డు మెడల్ తగిలించాడు. ఇక్కడి ఆలోపతి డాక్టర్లలో ఎకాయకి 57% దాకా సరైన అర్హతలు లేనివారేనంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆక్షేపణకు గురైన దేశం మనది. ఎంబీబీఎస్ పట్టాయే లేకుండా, అసలు వైద్య విద్యనే అభ్యసించకుండా అపర ధన్వంతరులుగా చలామణి అవుతున్నవాళ్లు ఎంతమంది ఈ పుణ్యధరిత్రిలో పోగుపడ్డారో లెక్కేలేదు. పొట్ట కోస్తే అక్షరం ముక్కరాని ప్రబుద్ధులు తెల్లకోటు వేసుకుని మెడలో స్టెతస్కోప్ ధరించి క్లినిక్కులు నిర్వహించేయడం మన దేశంలోనే సాధ్యం. ఇంట్లో ఎవరికి ఎలాంటి అనారోగ్యం కలిగినా ఆస్పత్రిని ఆశ్రయిస్తాం. జబ్బుకు తగ్గ మందులిచ్చి సత్వర చికిత్సతో స్వస్థత చేకూర్చాలని వైద్య సిబ్బందిని వేడుకుంటాం. అక్కడి డాక్టర్ అడ్డగోలుగా మందుల చీటీ రాసిచ్చి అవి వాడటం వల్ల పరిస్థితి వికటిస్తే బాధితుల్ని ఊరడించేదెవరు? ఇదేదో మారుమూల పల్లెటూరిలోనో, నాటు వైద్యమో, ఆర్ఎంపీ సేవలో తప్ప గత్యంతరం లేని ప్రాంతాల్లోనో కాదు, నగరాల్లోనే సంభవిస్తున్నదంటే నమ్మశక్యం కావడం లేదా? అయితే ప్రఖ్యాత వైద్య సంస్థల్లోనే కొనసాగుతున్న బాగోతాన్ని మీరే పరికించండి. పోటెత్తుతోంది. తగినన్ని ప్రామాణిక అర్హతలు లేనివాళ్లు నకిలీ వైద్యులుగా రోగుల ప్రాణాలతో చెలగాటమాడటం అమానుషం. వైద్యపరమైన పట్టాలు కలిగినవారు తలాతోకా లేని విధంగా తప్పుడు చికిత్సకు తెగబడటం విధిద్రోహం. అంతకుమించి సామాజిక నేరం.
మోతాదు మించితే సర్వానర్థమని తెలిసి ఎందరో వైద్య పుంగవులు యథేచ్ఛగా యాంటీబయాటిక్స్ వాడకాన్ని సూచిస్తున్నారని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఎన్సీడీసీ ఇటీవలి అధ్యయనం స్పష్టం చేసింది. ఔషధ సంస్థలు ఎరవేసే బహుమతులు, విదేశీ విహారాలకు ఆశపడి రోగులకు బ్రాండెడ్ మందుల్ని అంటగడుతున్న వైద్యుల కక్కుర్తి అసంఖ్యాక కుటుంబాల ఆర్థిక స్థితిగతుల్ని కుంగదీస్తోంది. అటువంటి దిగనాసివాసిగల డాక్టర్ల అనైతికతకు ఏదీ చికిత్స? వైద్యపరంగా పొరపాట్ల వల్ల విశ్వవ్యాప్తంగా ఏటా 26 లక్షల మంది రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగడ మదింపు వేసింది. ఇటీవలి కాలంలో ఆ సంఖ్య ఏ మేరకు విస్తరించిందో ప్రామాణిక సమాచారం లేదు. ఏటా 52 లక్షల మేరకు వైద్యపరమైన తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయంటున్న ఇండియాలో మరణాలెన్ని సంభవిస్తున్నాయో ఇదమిత్తంగా వెల్లడి కావడం లేదు.